సంగమా వినుమా, చీకటి నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగనున్నావా, సజీవముగనున్నావా. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును, నులివేచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తి తోడా నుండుమా, ఆసక్తి తోడా నుండుమా. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడపటి బూరా మ్రోగగనే కనురెప్ప పాటున మారుదువా, వడిగా మేఘాసీనుడవై నడియాకాశము పోగలవా. గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, రారాజునెదుర్కొనగలవా, రారాజునెదుర్కొనగలవా. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. ప్రార్థన చేసుకుందామండి. తలంచుకున్నట్టయితే, మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ, నా తండ్రి ఇప్పటివరకు పాటల ద్వారా నీ బిడ్డలో మేమంతా కలిసి నిన్ను ఘనపరిచి ఉన్నావు. నా తండ్రి, మాకు కావలసిన వాక్య సందేశంలోకి మేము ప్రవేశిస్తుండగా చెబుతున్న నాకు, వింటున్న నీ బిడ్డలకు సమోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించిన నా తండ్రి, నీ మాటలను నా తండ్రి మా జీవితాలకి మలుచుకొని నీ మాటల ప్రకారం బ్రతికే అవకాశాన్ని, అదృష్టాన్ని, ధన్యతను మాకును మా కుటుంబాలకి దయచేస్తారని ప్రార్థిస్తూ, రావలసిన నీ బిడ్డలను త్వరగా వచ్చేలాగా దయలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మొదటిగా అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా శుభాభివందనాలు. సమాజంలో మనుషులు ఎందుకు చెడిపోతున్నారు అనేది మనం ఆలోచిస్తే, ఎందుకింత విధానాల్లోకి మనుషులు వెళ్ళిపోతున్నారు, భయం అనేది విడిచిపెట్టి, భక్తి అనేది విడిచిపెట్టి, చిన్న పెద్ద గౌరవం అనేది విడిచిపెట్టి ఎందుకు మనుషులు ఇంత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అనేది మనం ఆలోచించగలిగితే, నిన్న యూట్యూబ్లో ఒక సిచ్యువేషన్ నేను చూడటం జరిగింది. పట్టపగులే ఒక బస్సులో కొంతమంది యువతలు కలిసి ఒక స్త్రీని బలాత్కారం చేయడం అనేది మరి యూట్యూబ్లో చూడటం జరిగింది. మనుషులు ఉండగానే ఆ మనుషుల మధ్య మనుషులు ఎందుకు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు, మానవత్వం లేకుండా ఎందుకు ఇలా దిగసారిపోతున్నారు అని మనం ఆలోచించగలిగితే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానవంతుడైన దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఎందుకు మనుషులు అయిపోతున్నారు అనేది, దానికి కారణం ఏంటి, దైవత్వంలో ఉండవలసిన మనుషులు క్రూరత్వంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. దేవోక్తి లేని ఎడల జనులు గట్టు లేక తిరుగుదురు. అంటే దేవోక్తి అంటే దేవుని ఒక్క మాట. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని మాటలు సమాజంలో ఉండే అంటారా లేవంటారా? ఉండే కదా. ఉన్న తర్వాత కూడా సమాజం ఎందుకు చెడిపోతుంది? ఉన్న తర్వాత కూడా సమాజం ఎందుకు చెడిపోతుంది? ఒక రోగం అనేది మనిషికి వచ్చిందనుకోండి, ఆ రోగానికి కావలసిన మెడిసిన్ అనేది మరి ఉందనుకోండి, అయినా రోగం తగ్గట్లా. మెడిసిన్ అయితే ఉంది, కారణం ఏమై ఉంటుంది అంటే ఆ మెడిసిన్ అనేది వాడే రీతిలో వాడుకోకపోవటం వలన తగ్గట్లా. ఇప్పుడు దేవుని వాక్కు అంటే దేవుని మాటలు, దేవుని వాక్యము మన మధ్య, మనలో ఖచ్చితంగా దేవుని వాక్యం ఉన్నప్పుడు మనుషులు ఎందుకు చెడిపోతున్నారయ్యా అంటే ఆ మాటను పట్టించుకోకపోవటం వలన. గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడప్పుడు మన తల్లిదండ్రులు కూడా అంటారు, వీడు ఎంత చెప్పినా కానీ వీడు బ్రతుకు మారట్లా, వీడికి ఎంత చెప్పినా కానీ చెవులు చెంక ఊదినట్టు అంటారు. అవునంటారు కాదంటారా? అంటే అర్థం ఏంటంటే ఈ చెవుతో విని ఆ చెవుతో వదిలేసే స్థితిలోకి సమాజంలో జనులు వెళ్ళిపోయారు. మరి ఇలా వెళ్ళిపోవటం వల్ల ఎవరికి నష్టం అయ్యి అంటే మనుషులకే నష్టం, దేవుడికి కాదు, మనుషులకే నష్టం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారయ్య అంటే దేవుడి కాడకి నేను వెళ్ళకపోతే దేవుడికి దిక్కు లేదేమో, నేను ప్రార్థనలో ఉండకపోతే దేవుడికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, సంఘానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, సంఘ కార్యక్రమాలను పాలుపోగొచ్చుకోకపోతే మరి వాళ్ళకేమైనా అవుతుందేమో అని కొన్ని కారణాలతో ఉంటాం మనం. అంటే ఒక మనిషి మారటం వలన మారుమనసు పొందటం వలన దేవుడికి ఉపయోగం ఏమి లేదు, కానీ నీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని లేఖనం చలవిస్తుంది. అది చూద్దాం మనం. మనం మారటం వలన దేవుడికి వచ్చేది ఏమి లేదు, మన మార్పు చెందటం వలన దేవుడికి వచ్చేది ఏమి లేదు. ఒక చిన్న ఉదాహరణ మీ జ్యోతి ఇది అర్థం కావడానికి. బిడ్డలో చదువుకోండి తల్లిదండ్రులకు మనం వాళ్ళతో ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాడు చదువుకోకపోవటం వలన మన తల్లిదండ్రులకు నష్టమే రాదు. ఎవరైతే చదువుకోరు, ఎవరైతే మరి చదువుకోకుండా మరి కాలేజీ పోకుండా స్కూలుకు పోకుండా డుమా కొట్టి ఎలా పడితే అలా తిరుగుతారో వారికే నష్టం. లేదు చదువుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వాడికే లాభం. ఇది మీకు అర్థమైతే
ఒక మనిషి మారటం వల్ల, మార్పు చెందటం వలన దేవునికి వచ్చేది ఏం లేదు. కానీ నీ తోటి మనిషి దగ్గర నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావు. దాని వలన నీకు మంచి విలువ అనేది ఉంటుందని బైబిల్ చెబుతుంది. ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథము 35 అధ్యాయము 5, 6, 7 వచ్చినాలు ఒకసారి మనం చూద్దాం. ఏబు గ్రంథము 35 అధ్యాయము 5, 6, 7 వచ్చినాలు ఒకసారి మనం చూద్దాం. దేవుని పిల్లారా, ఆకాశం వైపు నిదానించి చూడుము. అంటే నీకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఆకాశం కనబడుతుంది ఉన్నతంగా. నువ్వు ఒకవేళ పాపం చేసావనుకో, అంటే మన పాపం చేయటం వలన దేవునికి ఏమైనా అయిద్దా? ఇంత మహా ఆకాశాలు పట్టజాలనే దేవుడికి. అందుకని భక్తుడు చెబుతున్నాడు, ఆకాశాన్ని నిదానించి చూడుము. నువ్వు ఆ ఆకాశాలు పట్టజాలని వాడు దేవుడు. కాబట్టి నువ్వు పాపం చేసిన ఎడల దేవునికి ఏమైనా చేసితివా అని, నీ అతిక్రమం విస్తరించిన ఎడల ఆయనకు నువ్వేమైనా చేసితివా? ఏమండి, నువ్వు పాపం చేసిన, మనం పాపం చేసిన ఎడల దేవుడికైనా ఒరిగిద్దా? లేదు పాపం మానుకుంటావు, దేవుడికైనా ఒరిగిద్దా? మన అతిక్రమములు చేస్తావు, దేవుడికైనా అయిద్దా? లేదా అతిక్రమలు చేయకుండా మనం బ్రతుకుతాము, దేవుడికైనా వస్తుందా? ఏమి లేదు. కిందకు వచ్చారు చూడండి, ఆ మాట ఉంటుంది, బాగుండదు. చూడండి, నువ్వు నీతిమంతుడైనను నువ్వు ఆయనకేమైనా ఇచ్చు, ఏమైనా